అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇండియా గేట్ దగ్గర భద్రతను పెంచారు. ఢిల్లీలో యుద్ధం సైరన్ మోగించి ప్రజలను భద్రతా దళాలు అప్రమత్తం చేస్తున్నారు. ఢిల్లీ విమానాశ్రయానికి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు 3 గంటల ముందే ఎయిర్పోర్టుకి చేరుకోవాలని కేంద్రం సూచించింది. దేశవ్యాప్తంగా 30 విమానాశ్రయాలు మూతపడగా 374 విమానాలను రద్దు చేశారు. ఎయిర్పోర్టుతో పాటు దేవాలయాలను పాకిస్తాన్ టార్గెట్ చేసింది. మే 8 రాత్రి 8 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య పాకిస్తాన్ ఏకంగా భారత్ పైకి 500 డ్రోన్లతో అటాక్ చేసినట్లుగా ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 24 నగరాలను లక్ష్యంగా చేసుకొని చిన్న డ్రోన్లను మోహరించిందని తెలిపింది. సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 24 నగరాలను లక్ష్యంగా చేసుకొని చిన్న డ్రోన్లను మోహరించిందని తెలిసింది. పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణుల్ని L-70, ZU-23, షిల్కా మరియు ఆకాశ్లతో సహా క్షిపణి నిరోధక వ్యవస్థలు విజయవంతంగా అడ్డుకున్నాయి. పాకిస్తాన్ ఎక్కువగా నిరాయుధమైన డ్రోన్లను పంపడం వెనుక ఉద్దేశం ప్రజల్లో భయాందోళనలు వ్యాప్తి చేయడం లేదా భారత సైనిక స్థావరాల నిఘా సేకరించే ప్రయత్నం అయి ఉండవచ్చని రక్షణ వర్గాలు అనుమానిస్తున్నాయి. హమాస్, ఇజ్రాయెల్ పైన దాడి చేసిన తరహాలో పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణులతో దాడులు చేసింది. పాక్ నుంచి 8 క్షిపణులు సత్వారి, సాంబా, RS పురా ఆర్నియాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఓవైపు భారత పాకిస్తాన్ సరిహద్దులలో యుద్ధ వాతావరణం కొనసాగుతుండగానే అటు సైబర్ స్పేస్లో కూడా భారత్ పాకిస్తాన్ తలపడుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్కు చెందినటువంటి సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగి భారతదేశం సోషల్ మీడియాను ప్రభావితం చేయడం ద్వారా పలు నేరాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు మీరు పలు వెబ్సైట్లను హ్యాకింగ్ చేయడంతో పాటు భారతదేశానికి చెందిన సున్నితమైన సమాచారాన్ని సేకరించేందుకు కూడా సోషల్ మీడియాను వేదికగా ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా డాన్స్ ఆఫ్ ది హిల్లరీ అనే ప్రమాదకరమైన మాల్వేర్ పాకిస్తాన్ సైబర్ నేరగాళ్లు వ్యాపింపజేస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా ఈ ప్రమాదకరమైన వైరస్ను మన దేశంలో చొప్పించజేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ డాన్స్ ఆఫ్ ది హిల్లరీ వైరస్ విషయంలో యూజర్లు అంతా అప్రమత్తంగా ఉండాలని సైబర్ పోలీసు విభాగం ఇప్పటికే అలర్ట్ చేసింది. ముఖ్యంగా ఈ వైరస్ ద్వారా మీ ఫోన్లోకి ప్రవేశించి అందులోని సున్నితమైన సమాచారాన్ని హ్యాక్ చేసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గుర్తు తెలియని నెంబర్ల నుంచి వాట్సాప్ మెసేజ్లు కనుక వచ్చినట్లయితే వాటిని ఓపెన్ చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఫేస్బుక్, ఈమెయిల్ ద్వారా కూడా ఈ వైరస్ వ్యాపింపచేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రభుత్వ విభాగాలలో పనిచేసే ఉద్యోగులు కూడా గుర్తు తెలియని నెంబర్ల నుంచి వాట్సాప్ లింకులను ఓపెన్ చేయవద్దని రక్షణ నిపుణులు చెబుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.